సూర్యాపేట మున్సిపాలిటీలోని మాదిగ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో స్థానిక 28వ వార్డు కౌన్సిలర్ సండ్రంపాటి విజయ్ కుమార్ను ఉద్యోగ సంఘం నాయకులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా సంఘ నాయకులు మాట్లాడుతూ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఫలాల భారత రాజ్యాంగంలో రచించిన విధంగా దేశంలో అమలవుతున్న రిజర్వేషన్ ప్రతిపాదికన ఎన్నికైన సూర్యాపేట నూతన మాదిగ కౌన్సిలర్ సోదరులకు మాదిగ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ద్వారా బొకేతో సత్కరించి ఘనంగా సన్మానించారు. సూర్యాపేట మున్సిపాలిటీలోని మాదిగ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో స్థానిక 28వ వార్డు కౌన్సిలర్ సండ్రపాటి విజయ్ కుమార్ను ఉద్యోగ సంఘం నాయకులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా సంఘ నాయకులు మాట్లాడుతూ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఫలాలు భారత రాజ్యాంగంలో రచించిన విధంగా దేశంలో అమలవుతున్న రిజర్వేషన్ ప్రతిపాదికన ఎన్నికైన సూర్యాపేట నూతన మాదిగ కౌన్సిలర్ సోదరులకు మాదిగ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ద్వారా బొకేతో సత్కరించి ఘనంగా సన్మానించుకుంటున్నామని, ఈ సందర్భంగా పద్మశ్రీ మందకృష్ణ మాదిగ నాయకత్వంలో మాదిగ జాతి నాయకులందరం ఐక్యంగా కలిసి పనిచేసుకుందామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎంఈఎఫ్ జిల్లా అధ్యక్షులు వలపట్ల కృష్ణ, ఎంఈఎఫ్ రాష్ట్ర కోశాధికారి చింతా జాన్ విల్సన్, ఎంఈఎఫ్ నాయకులు బరపాటి ప్రభాకర్, కోడి మహేష్, ఈదుల సైదులు, ఎర్ర వీరయ్య, ఎంఈఎఫ్ మహిళా విభాగం నాయకులు దారా జ్యోతి, జి శారద తదితరులు పాల్గొన్నారు. వస్తుంది అధ్యక్ష చూడాలి అన్న ఇక్కడ నేను 15 సంవత్సరాల మన రేషన్ షాప్ ఉంటాయి కదా మేడం గారు అరే గారు మీరు నవ్వుతలేరుగా, ఏం ఖర్చు కాదు లేరు నవ్వురి. తర్వాత ఎర్ర వీరయ్య